అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి గురించి డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏదైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఒక చాయిస్గా ఉంటుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ చెన్నైలో ఉంది, హర్యానాలో ఉంది, సిక్కింలో ఉంది, అండ్ సోనేపేటలో ఉంది, ఎన్సీఆర్ ఢిల్లీలో ఉంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఉంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి చాలా కన్వీనియంటు, చాలా మంచి బ్రాంచ్ కూడా. నేను గత 2 years నుంచి చూస్తున్నాను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి బ్రాంచ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ చాలా మంచిగానే ఫ్యాకల్టీ ఉంది, మంచి అకామిడేషన్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తర్వాత అక్కడ మంచి ఆపర్చునిటీస్ కూడా బాగానే వస్తున్నాయని టాక్ అయితే ఉంది. మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి వారు ఆఫర్ చేస్తున్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ని మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి వారు అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న బ్రాంచీలన్నీ కూడా చాలా మంచి బ్రాంచీలే ఉన్నాయి. మనకి సిఎస్సి చేద్దాం అనుకునేటువంటి స్టూడెంట్స్కి కూడా ఇక్కడ మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో మనకు ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంది. ఒకవేళ దాని తర్వాత ఒకవేళ మనకి ఏదైనా ర్యాంకులో తేడా ఉన్నా సరే ఈసీఈ చేయడానికి కూడా నెక్స్ట్ ఆప్షన్ ఈసీఈ చేయడానికి కూడా అవకాశం ఉంది. లేదు మెకానికల్, సివిల్ కూడా మనకు పెద్ద ర్యాంక్ అయినా ఇక్కడ అవకాశం ఇస్తారు. ఫీజు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ EEE ఇలాంటి బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. మరి ఈ బ్రాంచెస్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎస్ఆర్ఎం JEEE ఆర్ ఎస్ఆర్ఎం APET. దీని ద్వారా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా 2.5 hours ఉంటుంది. కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈ క్వశ్చన్స్ కూడా 125 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా చూసుకుంటే జేఈ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఈజీ, సేమ్ సిలబస్ ఉంటుంది. ఫిజిక్స్ 35 questions 35 marks, కెమిస్ట్రీ 35 questions 35 marks, మ్యాథమెటిక్స్ 40 questions 40 marks, యాప్టిట్యూడ్ 10, ఇంగ్లీష్ 5. ఈ రెండు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అదనంగా యాడ్ అయి ఉంటాయి. యాప్టిట్యూడ్ అది మీకున్న నాలెడ్జ్ మేరకు రాసేయగలరు. ఇంగ్లీష్ కూడా మీరు ఆల్రెడీ జనరల్ ఇంగ్లీష్ చేయగలుగుతారు. ఇది 125 questions 125 marks. మనం కానీ ఇక్కడ కూడా మంచి స్కోర్ చేస్తే ఇన్ కేస్ జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాకపోయినా, ఏపీ సెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా ఈ ఎగ్జామ్లో కానీ మనం మంచి స్కోర్ చేయగలిగితే ఇక్కడ మనము స్కాలర్షిప్ కూడా పొందొచ్చు. సెకండ్, మంచి బ్రాంచ్ మనం తీసుకోవచ్చు. థర్డ్, నీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి కాదు, నేను మంచి చెన్నైలో టాప్గా ఉంటుంది క్యాంపస్ కాబట్టి అక్కడికి వెళ్తానని కూడా వెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడ ఈ అమరావతి ఎస్ఆర్ఎంలో మనం కానీ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్గా ఏపీ ఎంసెట్, ఇంతకుముందు ఏపీ ఎంసెట్ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ సెట్ అంటున్నారు. ఆ ర్యాంక్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. గతసారి మీరు చూసుకుంటే చూడండి, 35,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత అది కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అలాగే 81,000 వచ్చిన వాళ్ళకి ఈసీ బ్రాంచ్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ బ్రాంచెస్కు మనం ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీ సెట్ కూడా మనం బాగా రాయాలి. అంతేకాకుండా ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మనం ప్రతి కోర్స్కి కూడా స్పెషలైజేషన్ మనం నచ్చితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయదలుచుకున్న వాళ్ళు స్పెషలైజేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకోవచ్చు. దీనికి 4 lakhs వరకు కూడా ఫీజు ఉంటుంది. లేదు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే చేస్తానంటే దానికి కూడా 4 lakhs మనకు ఫీజు ఉంటుంది. కాదు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ విత్ డేటా అనాలిసిస్ కావాలంటే కూడా అది కూడా తీసుకోవచ్చు. దానికి కూడా ఫీజు 3,60,000 దాకా ఉంటుంది. ఇట్లాగా కంప్యూటర్ సైన్స్ బేస్ చేసుకునేటువంటి స్పెషలైజేషన్ కోర్స్కి 4 lakhs to 3,60,000 దాకా ఇక్కడ ఫీజులు అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే దానికైతే నియర్లీ 2,50,000 తోటే అయిపోతుంది.
లేదు లేదు నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ చేయాలనుకుంటే 2,50,000 దానికి కూడా. అంటే మనము ఇచ్చిన దాంట్లో మనము అడ్వాన్స్ కోర్సెస్ కూడా మనం అడ్వాన్స్ కోర్స్ కూడా చేస్తే మనకు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మనకి లాస్ట్ 2 ఇయర్స్ని చూస్తే ఇక్కడ ఎక్కువ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఆప్షన్ తీసుకున్న వాళ్ళే. మనము ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి క్యాంపస్లో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజీ 52 lakhs అండి. యావరేజ్ ప్యాకేజ్ కూడా 9.9 lakhs. మంచి ప్యాకేజ్ మనకుంది. తర్వాత టాప్ రిక్రూటర్స్ కూడా ఇక్కడ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎన్ఐటి ఐఐటీలో సీట్ రావడానికి మాత్రం ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకవేళ చాయిస్ కొంచెం మనం అనుకోకుండా మిస్ అయితే మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఒక ఆప్షనల్గా పెట్టుకోండి. దానికోసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అప్లై చేయండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయండి. సేమ్ సిలబస్, సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి డియర్ పేరెంట్స్, మీ యొక్క పిల్లలకి కొంచెం గైడ్ చేయండి. నేను ఈ వీడియో చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ సిన్సియర్గా కలెక్ట్ చేసుకొని వీడియో చేసి మీకు సింపుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు నాకు ప్రతి వీడియోని వాచ్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వ్యూవర్స్ ఇప్పుడు 60,000+ మెంబర్స్ ఉన్నారు. కానీ నాకు సబ్స్క్రైబర్లు 500+ ఉన్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. I request you, please subscribe, like it, share it, your friends and relatives. Thank you so much.